మెడిసిన్. బీపీకి టాబ్లెట్, షుగర్కి ఒక టాబ్లెట్, థైరాయిడ్కి ఒక టాబ్లెట్, పీసీఓడికి ఒక టాబ్లెట్, మైగ్రేన్ తలనొప్పికి ఒక టాబ్లెట్. ఈ టాబ్లెట్లన్నీ రుబ్బి అవంటే చెత్త మోషన్ రూపంలో వెళ్ళిపోద్ది. మరి టాబ్లెట్ పవర్ ఎక్కడికి వెళ్తుంది? ఆ కిడ్నీలో ఉన్న చిన్న చిన్న నరాలని కణాలన్నింటినీ పాడు చేసేస్తుంది. అప్పుడు ఒక కిడ్నీ బాగా పుష్కలంగా ఉంటుంది. రెండో కిడ్నీకి వచ్చేసరికి ఏమవుతుంది? చెడిపోతుంది కిడ్నీ. ఆ చెడిపోవడం వల్ల ఏమవుతుంది? డయాలసిస్ వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఫ్రెష్ అప్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఉదయం లేచిన వెంటనే ఒక వాటర్తో చక్కగా నీళ్లు తాగాలి. ఓకేనమ్మా? నీళ్ళు తాగిన తర్వాత ఏం చేయాలి? వేడి టీ తాగాల. ఎంతమంది టీలు అలవాటు ఉన్నాయి ఇక్కడ? కనీసం కొంచెం మంచినీళ్ళైనా తాగకుండా ఏం చేస్తున్నారు? టీ కాఫీలు తాగుతున్నారు. ఆ టీ కాఫీలు తాగడం వల్ల మన బాడీ ఏమవుతుంది తెలుసా? గట్ హెల్త్. ఒకప్పుడు టీ కాఫీలు వేరు. ఇప్పుడు టీ కాఫీలు ఎలా అంటే పేఆఫ్ చేసి పండిస్తున్నారు, కానీ పేఆఫ్ తోటే వస్తుంది, కానీ గ్లైకోటిన్ అనే మందు కొడుతున్నారు. దానివల్ల పేగు క్యాన్సర్ అనేది వస్తుంది టీ కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల. ఓకే, మరి రాత్రంతా ఏమవుతుంది? మన బాడీలో ప్రతి ఒక్క అవయవాలు ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. మన గుండె పని చేయకపోతే మనం చనిపోతామా లేదా? ఇంత అన్నం తింటే హార్ట్ అటాక్ రావడం, లేకపోతే అల్సర్ రావడం, ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూనే ఉందా? అలాగని మీరు ఏం చేస్తున్నారు? ప్రతి దానికి మెడిసిన్ వేసేసుకుంటున్నారు, ట్యాబ్లెట్స్. ఈ ట్యాబ్లెట్స్ వేసుకొని ఏమవుతుందంటే 2 చిక్కడి గింజలు అంటూ ఉంటున్నాయి. ఒక చిక్కడి గింజ అంటే 2 చిక్కడి గింజల్లో ఉండేవి ఏంటి? కిడ్నీలు. ఒక చిక్కడి గింజ మీ టీ, కాఫీలు, మధ్యాహ్నం రైస్, మధ్యలో స్నాక్స్ అన్నీ కలిపి మనం ఎలా లేదన్నా 2000 క్యాలరీస్ తీసుకుంటున్నాం. ఓకే, మనం ఇంట్లో మేడం ఈ బట్టలు ఉతికాను, లేకపోతే ఇల్లు తుడిచాను, లేకపోతే పొలం పని చేశాను అని మనం ఎన్నో షాకులు చెప్తూ ఉంటాం. ఒక 600 వేసుకోండి. 2600 తీస్తే ఎంత? 1400. ఆ 1400 మన పొట్టలో ఉంటున్నాయి. ఉంటుండగా ఎప్పుడు 18 నుంచి 30 సంవత్సరాల వరకు అరుగుతుంది. 30 తర్వాత మటుకు ఎవరికి ఇంకా అరగదు. ఆ 1400 పొట్టలో ఉంటున్నాయి. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? తినేస్తున్నాం. అర్థమైందా? ఆ 1400 అలాగే ఉండిపోతుంది. ఆ టీ కాఫీలు ఏం చేస్తున్నాయి? పేగులోకి వెళ్ళి క్యాన్సర్ అనేది తీసుకొస్తుంది. ఎందుకంటే పెద్దవాడు కదా, అందుకు గౌరవించాలి. వచ్చానా? వచ్చేయండి మేడం, పర్వాలేదు. చెప్పండి, కూర్చోవలసింది. లేకపోతే హల్సర్ అని, చెస్ట్ నొప్పి వస్తూ ఉంటాయి. వస్తున్నాయి